ఏమిటో ఆయన మాట్లాడినట్టే లేదు అసలు. మాట్లాడారా? తేజు నీ మీద ఒట్టేసి చెప్పు, మాట్లాడారా ఆయన? మాట్లాడినట్టే ఉన్నారు. ఏమో తేజు నువ్వురా. ఇప్పుడు ఉద్ధవ్ గారు మాట్లాడింది, అలాగే మన బాలరెడ్డి గారు మాట్లాడింది ఇప్పుడు నువ్వు కవర్ చేయాలి. అంటే అందరిది నేనేం మాట్లాడానా? ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ నేను ఏ ఆడియో లాంచ్లో మాట్లాడేది దిల్ రాజు గురించే. సో సార్కి ఒక బిరుదిద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు. నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది సీతం వాకిట్లో సిరిమల చెట్టుతో. అండ్ ఇప్పుడు రోజులు మారాయి అని ఒక సినిమాలో లీడ్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ దాకా రావడానికి నేను ఎంత కష్టపడినా ఒక సపోర్ట్, ఒక గాడ్ ఫాదర్ లాగా నా వెనకాల, అంటే నాకు పర్సనల్ సపోర్ట్ లేకపోయినా నేను చేసిన ప్రతి సినిమాకి సమ్హౌ అది లక్కో లేకపోతే ఆయన నేను ఉన్నానని ఆ సినిమా తీసుకున్నారో లేదో నాకు తెలీదు. బట్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దట్ దిల్ రాజు గారి అండలో నేను పార్వతీశం మేమందరం కేరింత టీమ్గా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఒక కెరియర్ స్టార్ట్ చేశామని మాకు అర్థమైందండి. ఈ సినిమాకి వచ్చాక నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సినిమా, ఈ సినిమానే దిల్ రాజు గారు చేస్తారు, ఇలా అయితేనే చేస్తారు అనే ఒక థ్రెషోల్డ్ని బ్రేక్ చేసేసారు. ఎలాంటి సినిమా అయినా బాగుంటే, టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటే ఆయన చేస్తారు. సో ఇంకొక లాస్ట్ థింగ్, నాకు చిన్నప్పుడు ఎవ్రీ సండే మన సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2 hours 3 hours సినిమా చూసి లైఫ్లో ఉన్నవన్నీ మర్చిపోయాను. నేను హోంవర్క్ కూడా మర్చిపోయేదాన్ని. సో ఒక సినిమా అలా ఉండాలి, అలా ఉంటేనే హిట్ అవుతుంది అనడానికి కారణం ఈ మారుతి సార్, దిల్ రాజు గారు, వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అలాంటి సినిమా క్రియేట్ చేయడం. దాంట్లో ఎలాంటి యాక్టర్స్ ఉండాలి, హీరోస్ ఉండాలా, హీరోయిన్స్ ఉండాలా, అదంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో నేను టెన్షన్లో ఏదేదో మాట్లాడేస్తున్నాను, నాకు కూడా మాటలు రావట్లేదు. ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. మీకైతే వినిపించలేదు, సో బెస్ట్, అసలు ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి సార్కి, దిల్ రాజు సార్కి, మురళీ సార్, బాలరెడ్డి సార్, కృష్ణ గారు, చేతన్, రవి, పార్వతీశం, హలో పార్వతీశం, చెప్పండి మేడం. కృతిక వాళ్ళ మదర్, అండ్ నాకు ఈ సెట్స్లో మొత్తం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మొత్తం టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంకా మా డ్రైవర్కి వాళ్ళందరికీ చెప్పలేదు నువ్వు థ్యాంక్స్. ఏయ్ తేజు, సూపర్ మాట్లాడావు తెలుసా. ఏం టెన్షన్లోనే ఇంత బాగా మాట్లాడితే నువ్వు రిలాక్స్డ్గా ఉంటే ఇంకా సినిమాలే వచ్చేస్తాయి నీ నోటి నుంచి. నూక్స్